నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి 94,414 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నంది హిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ మల్లు రవి గెలుపు కోసం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎంపీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గుడ్ మార్నింగ్ వనపర్తిగా డోర్ టు డోర్ గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలో వార్డు ప్రజలను మమేకం చేసి సమస్యలను తెలుసుకొని ఏ సమస్య వచ్చినా ఇంటి పెద్ద కొడుకులాగా ప్రజలకు భరోసానిస్తూ డాక్టర్ మల్లు రవికి భారీ మెజార్టీ తీసుకొచ్చిన ఘనత వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిదే అని కొనియాడారు. వనపర్తి నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలుపుకు అహర్నిశలు శ్రమించిన ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ద్వారపోగు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని. నిన్న జరిగిన ఎంపీ ఫలితాల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు 94,414 ఓట్ల మెజారిటీతో పొందడం జరిగింది. ఈ వనపర్తి నియోజకవర్గ ప్రజలు నిజాయితీగా ఉన్న మన డాక్టర్ మల్లు రవి గారిని ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. వారికి వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గెలుపు, మల్లు రవి గారి గెలుపు మన గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన వనపర్తి గుడ్ మార్నింగ్ అనే పేరుతో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి వనపర్తి నియోజకవర్గంలో డోర్ టు డోర్ పాదయాత్ర చేసి అందరినీ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, రేపు ప్రభుత్వం గెలిచిన తర్వాత మన ఎంపీ గారు మల్లు రవి గారు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు ఎల్లవెల్లలా అండగా ఉంటాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనే ఉద్దేశంతో తీసుకువెళ్ళడం జరిగింది. అది సక్సెస్ అయ్యి భారీ మెజార్టీతో ప్రజలు విజయం సాధించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళుతూ ప్రజల మహోబానాలు, గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, రేపు గెలిస్తే మేము ఏం చేయబోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ ఇచ్చిన వనపర్తి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కొంతమంది నాయకులు మేఘారెడ్డి గారు ఎంపీ మల్లు రవి గారు గెలిస్తే ఎమ్మెల్యేకు పేరు వస్తుందనే ఉద్దేశంతో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మెజార్టీ తగ్గియాలని ఎంతో ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎక్కడ తగ్గకుండా ఎమ్మెల్యే గారు కష్టపడి వనపర్తి కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడబెట్టుకొని తన ఎమ్మడి ఒక్కడు కాకుండా అందరితో మమేకమై ప్రజల దగ్గరకు వెళ్ళి నేనున్నా అనే భరోసా ఇచ్చుకుంటూ, అందరినీ నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానే భరోసా ఇచ్చుకుంటూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈ వనపర్తి నియోజకవర్గానికి నేనున్నా అని చెప్పుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే ఒక మేఘారెడ్డి గారికే దక్కుతుందని నేను ఈ ఘంటాపథంగా చెప్పే. గతంలో ఉన్న నాయకులు వనపర్తి నియోజకవర్గానికి ఏం చేయలేదు, ఎందుకంటే అది చేస్తా ఇది చేస్తా అని ఏమి చేయలేకపోయారు. రోడ్డు వైడింగ్ కానీ, పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏం చేయలేకపోయినరు. కాబట్టి అది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళిన మన వనపర్తి ఎమ్మెల్యే గారు సక్సెస్ కావడం ఎంతో సుచాతితం. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఎమ్మెల్యే గారు సక్సెస్ కావడం జరిగింది. ఈ వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడున్న సమస్యలను బయటికి తెచ్చి రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము ప్రతి ఒక్కరికి మీ కొడుకులాగా మీకు చేసి పెడతాం, ప్రతి ఇంటికి ఏ పథకం వచ్చినా మీ ఇంటికి చేరవేస్తామనే ఉద్దేశంతో సక్సెస్ కావడం జరిగింది ఎమ్మెల్యే గారు. కానీ కొంతమంది నాయకులు కట్టుకొని ఎమ్మెల్యే మీద దురుసుగా ఎన్నెన్నో రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటూ గురి చేసినా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు అనే భావించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన మాట నిలబెట్టిన వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి
సోషల్ మీడియా తరపు నుంచి వనపర్తిగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజాయితీకి మారుపేరైన మన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని రేపు భవిష్యత్తులో ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్స్ కానీ మనము పోరాడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలంటే ఒక మేఘారెడ్డితోనే సాధ్యం. అది మేఘారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే అభివృద్ధి పదం అంటే ఒక మేఘారెడ్డితోనే సాధ్యం. అది మేఘారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే అభివృద్ధిలో భాగం కావాలంటే అది మేఘారెడ్డితోనే సాధ్యమని నేను ఘంటాపథంగా చెప్తున్నాను.